జూలై 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోవు 29వ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఏఐటియుసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, నాగేంద్ర బాబులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకట కృష్ణయ్య, నాయకులు బాలు, చెంచమ్మ, రామచంద్రయ్య, బాబు మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి 29వ సార్వత్రిక సమ్మెను. జయప్రదం చేయండి 29వ సార్వత్రిక సమ్మెను. ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు మరి వంతపాడేటువంటి విధంగా 29 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా మోటార్ బైకుల ర్యాలీలు అనేటువంటిది ప్రచారంలో భాగంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికి 28 సార్వత్రిక సమ్మెలు ముగిశాయి. రేపు 9వ తారీఖున 29వ సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా జరపబోతా ఉన్నాయి. ఈ సార్వత్రిక సమ్మెను జరపడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తదనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వంతపాటుతో అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు చైతన్యం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మోటార్ బైకుల ర్యాలీలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక రకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. లేబర్ కోడ్లను పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను దిగమింగి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను కార్మికుల కడుపు కొట్టేటువంటి విధంగా తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎక్కడైతే సమాన పని జరుగుతూ ఉందో ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికులకు ఒక రకంగా, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఒక రకంగా, రెగ్యులర్ కార్మికులకు ఒక రకంగా తారతమ్యాలు చూపించేటువంటి విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. అదే సందర్భంలో గ్రామీణ కూలీలు, వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధిని కల్పించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. వారు చేసినటువంటి పనికి తగ్గ వేతనం ఇవ్వడంలో కూడా వైఫల్యాలు చెందుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే కార్మిక చట్టాలను కాలరాసేటువంటి విధంగా, ఏదైతే కార్మికులు పొట్టగొట్టేటువంటి విధంగా ప్రైవేటీకరణ పేరుతో కార్మికులను తీసేసేటువంటి పద్ధతులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలనేటువంటి దానికోసంగా ఈ రోజున రేపు 9వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఇటువంటి సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని చెప్పేసి గ్రామీణ వ్యవసాయ కార్మికుడు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరూ ఈ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో భాగం కావాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందరికీ కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడని, తద్వారా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును.
కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.